వెల్కమ్ బ్యాక్ టు సూపర్ 6 లో బ్రేకింగ్ చూద్దాం. పేద ప్రజలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని దారి మళ్లిస్తున్నారని క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అన్ని పరిశీలించాకే చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరో గిడ్డంగి పైన అనుమానం ఉందని దాన్ని కూడా తనిఖీ చేస్తామన్నారు. 243 టన్నుల రేషన్ బియ్యం దారి మళ్లించేందుకు ప్రయత్నించారన్నారు. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పేర్ని నానికి చెందిన గోడౌన్ లో 185 టన్నుల రేషన్ బియ్యం మాయమయ్యాయని, దీనికి సంబంధించి పేర్ని నాని సతీమణి జయసుధపై అధికారులు కేసు నమోదు చేశారని తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, సుమా, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సివిల్ సప్లైస్ శాఖను ప్రక్షాళన చేస్తుంది. ముఖ్యంగా 104 గోడౌన్స్ ఉన్నాయి. పేదవాడికి, ఎవరైతే పేద ప్రజలకు సంబంధించిన బియ్యం పంపిణీ చేయడానికి అక్కడ స్టాక్ పెడుతూ ఉంటారు. ఆ స్టాక్లో బియ్యం మాయమవుతున్న సమాచారం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 104 గోడౌన్స్లో కూడా తనిఖీ చేపట్టిన నేపథ్యంలో మచిలీపట్నంలోని మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక గోడౌన్లో స్టాక్ తగ్గిందనే అంశం బయటకు వచ్చిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియపరిచారు. ఈ నేపథ్యంలోనే గత 26వ తారీఖున ఈ చెకింగ్ జరిగింది. అయితే దీంట్లో స్టాక్ తగ్గిందనే సమాచారం వచ్చిన నేపథ్యంలో అది ముందుగానే సమాచారం అందుకున్న పేర్ని నాని కుటుంబ సభ్యులు లేఖ రాశారు. జాయింట్ కలెక్టర్ లేఖ రాసి దీంట్లో స్టాక్ తగ్గింది, వేవింగ్ మిషన్ లో ప్రాబ్లం వల్ల తగ్గిందని కూడా లేఖ రాశారని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 4వ తారీఖున ఎంక్వైరీ కూడా వేశాము. ఎంక్వైరీలో కూడా బియ్యం దారి మళ్లిందని మాకు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే 4,000 బస్తాల బియ్యం అయితే దారి మళ్ళినట్టు మేము గుర్తించామని కూడా చెప్తున్నారు. అదేవిధంగా డిసెంబర్ 13వ తారీఖున కూడా ఒక సబ్ కమిటీని వేశాము. అక్కడ డివిజనల్ అధికారులతో, పౌర సరఫరా అధికారి, అదేవిధంగా ఆర్డీఓలతో కలిపి ఒక సబ్ కమిటీని వేశాం. అదే టయానికి వీరు కూడా ఒక డీడీ తీసుకొచ్చారు. ఎందుకంటే పేర్ని నాని కుటుంబ సభ్యులు ఒక డీడీ ₹1,00,00,000 పైన డీడీ తీసుకొచ్చి లాయర్ ద్వారా సబ్మిట్ చేశారని చెప్తున్నారు. ఏదైతే ఆ సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్టు ప్రకారం 4,000 బస్తాల ఏదైతే బియ్యాన్ని దారి మళ్లించారు పేర్ని నాని కుటుంబ సభ్యులని తేలింది. వారిపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోబోతున్నామని కూడా చెప్పారు. ఇప్పటికే పోలీసులు కూడా కేసు నమోదు చేశారని కూడా చెప్పారు. ఇది మొత్తానికి పేర్ని నాని కుటుంబ సభ్యులపై కేసు నమోదైతే చేస్తున్నారు. ఇటు పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లో బియ్యం అక్రమ రవాణాదారుల్ని ఊరుకునేది లేదని కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి చెప్తూ ఉన్నారు. రవిచంద్, పేర్ని నానికి సంబంధించిన మరో గోడౌన్ పై కూడా అనుమానాలు ఉన్నాయంటున్నారు కదా, అవెప్పుడు తనిఖీ చేసే అవకాశం ఉంది, ఏం చెప్తున్నారు? అంటే డెఫినెట్ గా, ఎందుకంటే నాదెండ్ల మనోహర్ చెప్తూ ఉన్నారు, వేరే ఒక వ్యక్తిని రాజకీయంగా టార్గెట్ చేసేది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే సివిల్ సప్లైస్ బియ్యాన్ని ఎక్కడైతే గోడౌన్స్ లో పెడతారో అవన్నీ కూడా ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కార్యాచరణ తీస్తూ పక్కదారి పట్టకుండా ఉండేందుకు చెకింగ్స్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని అక్రమాలు జరిగినాయని కనిపెడుతున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు వరకు కూడా పేర్ని నాని కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక గోడౌన్ లో 4,000 బస్తాల పైన అక్రమ మార్గంగా బయటకు తరలించారని తెలిసింది. ఈ నేపథ్యంలో ఇంకో గోడౌన్ కూడా అనుమానం ఉంది. వీలైన త్వరలోనే ఆ గోడౌన్ కూడా చెక్ చేస్తున్నాం అని కూడా చెప్తున్నారు. పేర్ని నాని కుటుంబ సభ్యులు చెప్తున్న టెక్నికల్ అంశాలు ఏవి కూడా నమ్మదవిగా లేనివిగా ఉన్నాయని కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి చెప్తూ ఉన్నారు. సుమా, థ్యాంక్ యూ.